దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? కదండి, ఈ మెసేజ్ అందరికి వినిపించబడితే అనేకులకి ఇది తాకుతుంది. చూడండి, ఎందుకంటే ఈరోజు కాదు, అది సంఘం ప్రారంభమైన ఆ దినమే ఆ సపరేషన్ స్పిరిట్ అనేది వర్క్ అవుతానే ఉంది. విభజించు పాలించు అనే ఆత్మ సంఘం ప్రారంభం నుంచి పనిచేస్తూనే ఉంది. మేము హోసన్నా, మేము బైబిల్ మిషన్, మేము పెంతికోస్తు, మేము ఆర్సిఎం, మేము క్రీస్తు వాళ్ళం, మేము బాప్టిస్ట్, మేము లూథరన్. చూడండి, ఇలా మనకి ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ నాకు తెలియదు. సో ఏవైనా కానివ్వండి, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? చూడండి, ఆలోచించండి. ఆ దైవజనుడు మీకోసం శిలువ మరణం పొందాడా? ఆ సంఘాన్ని స్థాపించిన వ్యక్తి మీకోసం కల్వరిలో శిలువ ఏమైనా త్యాగం ఏమైనా చేశారా? ఆ దైవజనుడి పేరు మీద మీరు బాప్తిజం పొందారా అని ఇక్కడ పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. పౌలు మీ కొరకు శిలువ వేయబడ్డా? పౌలు నామమున మీరు బాప్తిజం పొందారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఎవరు మనల్ని రక్షించింది? ఎవరి వల్ల మన పాపాలు పోయాయి? ఎవరు త్యాగం వల్ల ఈరోజు మనం రక్షించబడ్డాం? ఎవరి త్యాగం వల్ల ఈరోజు మనం సురక్షితంగా ఇలా కూర్చున్నాం? దాన్ని మనం మర్చిపోకూడదు కదా. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ త్యాగం చేయబట్టి ఈరోజు మనం దేవుని సంఘంలో కూర్చున్నాం. ఆయన త్యాగం లేకపోతే ఇలా ఉండేవాళ్ళమా? హల్లెలూయా. సో అందుకని ఈ విభజించు అనే ఆలోచనలు, ఏకీభవత్వం లేని ఈ ఆలోచనలు, అపవాది ఆలోచనలు, అపవాది పుట్టించిన ఆలోచనలు. సో మేమొక్కడమే పరలోకి వెళ్తాం, మాదే కరెక్ట్, మాదే సరైనది అనేది అది తప్పైన ఆలోచన. అది దేవుని విధానము కాదు. ఏలియా అన్నాడు, ప్రభువా నీ కొరకు నేను ఒక్కడనే యథార్థంగా రోషం కలిగి ఉన్నాను అన్నాడు. సపోజ్ ఎవరైనా ఒకళ్ళు ఇట్లా అనుకుంటున్నారు అనుకోండి, సంఘాలలో అదే అంటున్నారుగా, వాళ్ళు చెప్పలా, ఈ సంఘాలు ప్రారంభించిన వాళ్ళు ఎవరు అనలా, తర్వాత వచ్చిన వాళ్ళు ఎన్ని సమస్యలు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక్కడవే కాదులే నాయనా, బయలుకు మొక్కని వారు ఇంకా 7,000 మంది ప్రవక్తలు ఉన్నారన్నాడు. సో ఇతని ఆలోచన ఏంటి? నేను ఒక్కడనే నేనే అని అనుకుంటాడు. చూడండి, దేవునికి మాత్రమే సేవిస్తూ దేవుని మాత్రమే వెంబడిస్తున్న వాళ్ళు అక్కడ 7,000 మంది ఉన్నారు. ఇప్పుడు సంఘాలలో ఏమనుకుంటున్నారు? మాదే కరెక్ట్, మేము ఒక్కళ్ళమే. శేషము ఎక్కడైనా సరే, అన్యుల్లో నుంచైనా దేవుని ఎరిగిన వాళ్ళలో నుంచైనా శేషాన్ని ఎప్పుడు కూడా దేవుడు పక్కన పెట్టుకుంటాడండి. హల్లెలూయా. సో అందుకని మేమే కరెక్టు, మా విధానమే కరెక్టు, ఇదే కరెక్ట్. ఎందుకంటే అందరూ బైబిల్ తీస్తున్నారు, అందరూ వాక్యం చూపిస్తూ ఉన్నారు. వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని, వాక్యాన్ని సరైన విధానంలో గ్రహించక దేవుని సత్యాన్ని వారు అసత్యముగా మార్చేస్తూ ఉన్నారు. సో మన హృదయాల్లో ఎప్పుడు కూడా, ఈ వాక్యాన్ని వింటున్న మన హృదయాల్లో ఎప్పుడు కూడా ఒక భావనే ఉండాలి. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం దేవుని బిడ్డలం, అందరం ఒక రక్తము, ఒక శరీరంలో పాలిభాగస్థులం అవుతున్నవారు, అందరం మనం ఒక తండ్రి పిల్లలం. హల్లెలూయా. ఎందుకంటే వారు అది పరిశుద్ధ బలలో పాలు పొందుతారు, మనము పరిశుద్ధ బలలో పాలు పొందుతారు. ఒకే రక్తాన్ని పంచుకుని ఉన్న సహోదరులే. హల్లెలూయా. ఈ కోణంలోనే మనం ప్రతి వ్యక్తిని చూడాలి, కానీ మీరు ఆ సంఘం అయితే కుదరదు. తక్కువగా, గొప్పగా, ఇవన్నీ కూడా సైతాను పుట్టించిన ఆలోచనలు. మనం అటువంటి గుంపుల్లో మనం చేరకుందుము గాక, అటువంటి భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు కలిగిన వ్యక్తులుగా మనం ఉండకుందుము గాక. ఆమేన్. మనందరం సహోదరులం, దేవుని పిల్లలం.
ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.